టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ఉంటుంది? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిన్న నారా లోకేష్ గారు చేసిన కామెంట్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది, అందులోనూ చాలా బ్లెండర్గా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీల మధ్యన విభేదాలు ఉన్నాయి, ఈ కూటమి కూలబోతుంది, కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు రాబోతున్నారు అనే కామెంట్స్ భయంకరంగా వినపడతా ఉన్నాయి. ఇది కాకుండా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్కు సమానంగా నారా లోకేష్ని కూడా డిప్యూటీ సీఎంగా తీసుకొని గౌరవించాలి, తెలుగుదేశం పార్టీకి రేపు ఫ్యూచర్ నారా లోకేషే కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలుసుకొని పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టి నారా లోకేష్కు సముచిత స్థానం కల్పించాలనేది ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ పనిగట్టుకొని ప్రచారం చేస్తా ఉన్నారు. చివరగా మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. దీనికి ఆజ్యం పోస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఈ కూటమి ఎప్పుడు కూలిపోతుందా, ఎప్పుడు మాకు లబ్ధి చేకూరుతుందా అనే విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, ఆ నాయకులు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక సెక్షన్ ఏం చేస్తున్నారంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి లేనిపోని ఎలివేషన్స్ ఇస్తూ, ఉదాహరణకి పంచ ప్రభాకర్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ పవర్లో ఉన్నా లేకున్నా సూపర్ స్టార్, అతను పవర్ స్టార్, అతను గ్రేట్ పర్సన్ అని కొత్తగా మరో రాగం అందుకున్నాడు. అలాగే మిగతా కొంతమంది నాయకులు, అలాగే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియాలో పనిచేసే కొంతమంది వ్యక్తులు కానీ పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కూటమి విచ్ఛిన్నం కావాలి, పవన్ కళ్యాణ్ సపరేట్ అవ్వాలి, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మిగిలాలి, రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ప్రజలు పట్టం కడతారనే ఒక ఆలోచన వైఎస్ఆర్సీపీ. అయితే ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మాట్లాడాల్సిన మాటలేంటి, వాళ్ళ చేతలేంటి, ఎలా ఉండాలి అనే దానిపైన నిజంగా వాళ్ళకు క్లారిటీ ఉండాలి. నిన్న అలాంటి క్లారిటీ లేకుండానే నారా లోకేష్ గారు ఒక విచిత్రమైన కామెంట్ చేశారు. అదేంటంటే, మొన్న మీ అందరికీ తెలుసు, తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి సందర్భంగా టికెట్ల క్యూ లైన్లో జరిగిన తొక్కిసలాట, 6 మంది చనిపోయారు, చాలా మందికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి వాళ్ళను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. నిజానికి అది చాలా మంచి కామెంటు, ఒక బాధ్యతాయుతమైన కామెంటు. అదేంటంటే, ప్రభుత్వ పరంగా జరిగిన ఒక పొరపాటు వల్ల దాన్ని నేను బాధ్యతగా తీసుకుంటూ ప్రభుత్వం తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను అన్నారు. వాస్తవానికి దేశ చరిత్రలో ఇలా క్షమాపణలు చెప్పిన నాయకుడు ఎవరూ లేరు. కావాలంటే తిరిగేసుకోండి చరిత్రను. ఇలాంటి తప్పులను అధికారుల మీదకి నెట్టేస్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న వ్యక్తి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత టీటీడీ సంబంధించిన బోర్డుకు సంబంధించినటువంటి ఎవరైతే ఈఓ, ఏఈఓ వీళ్ళందరూ దానికి సంబంధించినటువంటి బోర్డు సభ్యులు క్షమాపణలు చెప్పాలి. ఒక డిప్యూటీ సీఎంగా నేనే క్షమాపణలు చెప్పినప్పుడు మీకెందుకు నామూషి, ఇక్కడ మన వల్ల ఒక తప్పు జరిగిందని ఆయన కామెంట్ చేశారు. ఎవరైతే ఇప్పుడు టీవీ5కి సంబంధించినటువంటి బిఆర్ నాయుడు గారు, ఆయన టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు చైర్మన్, ఆయన ఒక కామెంట్ చేశారు. ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు 100 చెప్తారండి, 100 చెప్పిన దానికి మేము తలూపమంటారా అన్నాడు. ఎంత బాధ్యతారహితమైన కామెంట్ అది. ఏమైంది, మన వల్ల ఒక పొరపాటు జరిగినప్పుడు క్షమాపణలు చెప్పేస్తే పోలా, కానీ చెప్పలేదు. అయితే ఇదే విషయం పైన నిన్న నారా లోకేష్ గారిని ఒక విలేకరు అడిగాడు క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సందర్భంగా
ఆయన ప్రభుత్వం తరపున ఒక క్షమాపణ చెప్పారు. అలాగే బోర్డుకు సంబంధించినటువంటి అధికారులను కూడా క్షమాపణ చెప్పమని కోరాడు. దీనిపైన మీ స్పందన ఏంటంటే, నారా లోకేష్ గారు ఏమన్నారు తెలుసా? అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం, అది మా పార్టీకి సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదన్న. సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ఉంటుంది? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ఉంటుంది? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. అసలు ఇలాంటి అనాలోచితమైన కామెంట్ ఎలా చేస్తారు? అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమా? అంటే ప్రజలు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం అని మీరు అంటున్నారంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు, మీలాగా బాధ్యత నుంచి తప్పించుకోలేదు. ఇవాళ క్షమాపణలు చెప్పమంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం అని ఎలా మాట్లాడతారు? మీరు ప్రభుత్వం లేరా నారా లోకేష్ గారు? మీ నాయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సమయంలోనే కదా జరిగిన ఈ తొక్కిసలాట. మరి దానికి బాధ్యత మీ పైన కూడా ఉంటుంది కదా, ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు మంత్రిగా పనిచేస్తున్నారు కదా, మీకు బాధ్యత లేదా? ఇలా అనాలోచితంగా ఎలా మాట్లాడతారు? నిజంగా అర్థం కాని విషయం. ఎందుకంటే ఇక్కడ నారా లోకేష్ గారు కనుక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్టే, ఆయన ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పారు, నిజంగా చాలా గ్రేట్. నేను కూడా నా తరపున నేను సారీ చెప్తున్నానో లేదా ప్రభుత్వం తరపున మేము చింతిస్తున్నాము, ఇలాంటి పొరపాటు ఇంకా జరగకుండా ఫ్యూచర్లో చూస్తాము, అధికారులు కూడా క్షమాపణలు చెప్పేస్తే బాగుండేది అని చెప్పేసి మాట్లాడుంటే నారా లోకేష్ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోయేది, మెచ్యూరిటీగా మాట్లాడాడు అనుకునేవాళ్ళు. కానీ నారా లోకేష్ అనాలోచితంగా చాలా బ్లెండర్గా నిన్న కామెంట్ చేశాడు. దీనివల్ల నాకు అర్థమైంది ఏంటి, జనాలు మాట్లాడుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి, మిగతా వాళ్ళకి ఆ బాధ్యత కనబడట్లేదు అనేది చాలామంది మాట్లాడుతున్నారు ఈ కామెంట్ వల్ల.